మరి మా అని ఎక్కడ? దించండి అయ్యా. అనియా 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 సిటీ భాస్కరో భాస్కరో అమ్మా నాన్న కేటైపోయిందనని భయపడిపోయాను. అమ్మా మీ అందరి ప్రేమ నాకు తోడుండగా నేనెలా సత్తానే? నిజానికి ఈ ఎస్ఐ నన్ను చంపైపోయాడు. ఇదిగో కాంతమ్మత్త ఫోన్ చేయబట్టే నన్ను నొక్కేశారు. భాస్కర్ భాస్కరు నువ్వు చచ్చిపోయావేమో అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా భాస్కరు? నువ్వే చచ్చిపోతే నాకు పిల్లలు ఎలా పుడతారు భాస్కరు? నేను తల్లిని ఎలా అవుతాను భాస్కరు? ఊసి నీ అమ్మాయికత్వంలో నావకాయ పత్త శవం దగ్గర కూడా వెళ్ళి పిల్లలను నేర్చేటట్టున్నావు. ఏదేమైనా నీ ప్రేమను కాపాడిందే. కాపాడింది నీ పెళ్ళాం ప్రేమో, నీ చెల్లెల ప్రేమో, మీ అమ్మ ప్రేమో కాదు. ఇదిగో మా అక్క ప్రేమ. మీ అందరూ మా అక్కకు థ్యాంక్స్ చెప్పుకోవాలా. కాంతపత్త నువ్విచ్చిన మాట నిలబెట్టుకొని మా అన్నయ్య నీడుదలు చేయించావు. అలాగే నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. అంటే నా ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ నాకిచ్చేస్తావా చిట్టి? అలాగే ఇస్తాను కాంతపత్త. కాకపోతే మా అన్నయ్య స్టేషన్ నుంచి తిరిగి రావాలని దేవుడికి మొక్కున్నాను. ఆ మొక్కు తీరగానే నీ డాక్యుమెంట్స్ నీకు ఇచ్చేస్తానా? మొక్కుకున్నావా? ఏమని మొక్కుకున్నావు? ఏట్లేదు కాంతమత్త, మా అన్నయ్య ఇంటికి తిరిగి రాగానే ఓ 4 ముత్తైదులకి నీ చేతుల మీదుగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క పంచుతావని మొక్కుకున్నానా. అంతేనా? ఆ మాత్రం దానికి ఎందుకు ఆలస్యం? వెంటనే ఏర్పాట్లు చేసుకో. నా చేతుల మీదుగా నేనే స్వయంగా పసుపు కుంకాలు పంచుతాను. థ్యాంక్ యూ కాంతమత్త. అమ్మా ఇంకెందుకు ఆలస్యం? ఎల్లి పసుపు కుంకుమ జాకెట్ ముక్క రెడీ చేద్దాం. పదండి పదండి. కానిస్టేబుల్ మేడం మరి నాకు ఇస్తానన్న డబ్బు? ఒరే అవతారం, ఇతని సంగతి ఏంటో చూడు. అలాగే అక్క. ఇదిగో ఎస్ఐ, నీ అకౌంట్ నెంబరు అది నాకు వాట్సాప్ పంపించు, నేను నీకు పంపిస్తాను. అలాగే సార్, ఉంటాను మేడం. మంచిది. బాబాయిలు పెళ్లిలో అత్తయ్యలు మావేలు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, మా అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వచ్చిన శుభ సందర్భంగా మీ అందరికి మా కాంతమత్త చేతుల మీదుగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఈ కవర్లో ఎట్టి మీ చేతుల్లో ఎట్టించబోతున్నాను. కాబట్టి గొడవ పడకుండా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ కవర్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆడాల కంటే పసుపు కుంకాలు ఇస్తావు, మరి మగాళ్ళకేమిస్తావు? ఇంకేటిస్తాం పిన్ని, మీకు జాకెట్ మొక్క పసుపు కుంకుమ ఎట్టినట్టే బాబాయ్ వాళ్ళకి కండవ మొక్క ఎడతాం. కొండబోలంట్రా. సరే త్వరగా అయ్యమ్మా. కాంతమత్త
ఇక పంపకాలు మొదలెడదామా? అలాగే చిట్టమ్మా, కాని ఈ పంపకాలైన వెంటనే నా ఆస్తి నా పేరు మీద రాసేయాలమ్మా. ఆ, 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 అలాగే కాంతమత్త. అమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి ఆ కవర్లు తీసి చూడొచ్చు కదా? నువ్వు నోర్ముయ్. కవరు తీసి చూసావంటే ఆస్తి రాసివ్వకుండా ఏదో ఒక తిరకాసు పెడుతుంది. నువ్వు ప్రతి దానికి భయపడుతున్నావు. నాకెందుకు ఆ కవర్లు ఇవ్వడం ఇష్టం లేదమ్మా. నువ్వు నోర్ముయ్యవే. చిట్టమ్మా, ఇంక మొదలు పెడదామా? ఆ, ఆ, అలాగే. ఆ, పిన్ని తీసుకోండి. అట్టాగే. ఇదిగో కాంతమ్మ, నేను గుర్తున్నానా? 6 ఏళ్ల క్రితం నాకు 1,00,000 రూపాయలు అప్పిచ్చి వడ్డీ మీద వడ్డీ వేసి నా పొలం లాగేసుకున్నావు. ఆ పారిజాతాన్ని నేనే. ఓ పారిజాతం నువ్వా? అప్పుడంటే నువ్వు వడ్డీ కట్టలేదని నీ పొలం లాక్కున్నాను. లేకపోతే నేనెందుకు లాక్కుంటాను? కరెక్టేలే. ఏదేమైనా చాలా థ్యాంక్స్ కాంతమ్మ, ఎందుకు? ఈ కవర్ ఇస్తున్నందుకు. ఉసే నీలు, కవరిస్తే థ్యాంక్స్ చెప్తుందేంటి? అమ్మా, ఇప్పటికైనా నా మాట వినమ్మా. ఒక్కసారి ఆ కవర్ ఓపెన్ చేసి చూడమ్మా. నోరు ముయ్యవే. అబ్బా, పొద్దాక నోర్మై. ఈ ఒక్క మాట తప్ప ఇంకో మాట చెప్పవా? తర్వాత నేను నోరు మూయటం కాదు, నువ్వు కన్ను మూస్తావు. వా, ఒరే అవతారం, దీన్ని పక్కకి తీసుకెళ్ళరా. నీలాంబరే నువ్వురా. ఆహా, నేనే మాట్లాడనులే. అత్త, రా. కండువా ఇస్తే అప్పులెలా తీరుతాయిరా? వెళ్ళండి బాబాయ్. సరే మీరు రండి. వాడేమన్నాడో అర్థమైందా? ఈ కవర్తో అప్పులు తీరుతాయి అంటున్నాడు. కవర్తో అప్పులు తీరడం ఏంటమ్మా? నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నా బీపీని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావే? ఇప్పటికిప్పుడు 2 పిల్లల్ని కనిస్తాను. నీకు దండం పెడతానే, ఆపవే. ఏటి తల్లి కూతులు ఇద్దరు గుసగుసలాడుతున్నారా? ఏం లేచిటమ్మా, ఆ కవర్లు వాళ్ళందరికైనా నాకు కూడా ఒక కవర్ ఇస్తారా అంటుంది నీలాంబరి. దాన్నే ఉందిలే, సివర్లో మిగిలితే తీసుకుందు గానిలే వదినా. ఇంకా తీసుకోవడానికి ఏముంది, అందరూ అయిపోయారు. అవునవును, ఇక్కడ కవర్లు కూడా అయిపోయాలే. అవునా? ఇప్పుడు నా ఆస్తి నాకు రాసిచ్చేస్తావా? రాసిచ్చిస్తానులే కాంతమత్త. ఆ కవర్లో ఏటుందో ఓ పాలు చూడవేటి. కవర్లతో నాకేం పనమ్మా, నా ఆస్తి నాకు రాసిచ్చేయ్. అలాగే, ఆ కవర్లు చూసాక నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తాను. ఓ అత్తయ్యలు, మావిలు, పిన్నులు, బాబాయ్లు, ఓ పారే కవర్లో ఏముందో కాంతమత్తకి చూపించండి. డబ్బు డబ్బు డబ్బే. ఇందాకటి నుంచి నేను అదే మొత్తుకుంటున్నాను. అవి మామూలు కవర్లు కాదమ్మా, ఏదో తేడా కొడుతుంది అని. నా మాట విన్నావా? చిట్టమ్మా, అంత డబ్బు నీకెక్కడిది? నా డబ్బు కాదు కాంతమత్త, అది నీ డబ్బే. నా డబ్బా? అవును కాంతమత్త, నువ్వు ఈ కాకినాడలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతమందిని మోసం చేశావో, అధిక వడ్డీ పేరుతో ఎంతమందిని రోడ్డుకి ఇచ్చావో వాళ్ళందరినీ పిలిపించి నీ సత్తులతోనే నీ డబ్బే పంచేలా చేశా. ఇదంతా నా డబ్బా నీకెలా వచ్చింది? ఇంకా అర్థం కాలేదమ్మా? రాత్రి నువ్వు మావయ్య ఎంతో కష్టపడి గొయ్యి తీసి పాతి పెట్టారు కదా.
ఆ డబ్బంతా ఇదే. అచ్చి బాబోయ్, ఇదంతా నా డబ్బా? అన్యాయం, అక్రమం. రేయ్, నా డబ్బు నాకు ఇవ్వండిరా. ఇవ్వరా? ఏంటిచ్చేది? ఒకసారి మా చేతిలోకి వచ్చాక ఇదంతా మా డబ్బే. పదండ్రా. ఒరే ఒరే ఒరే, రే రే ఆగండ్రా, అది నా డబ్బు. అయ్యో రే ఆగండ్రా. నీలు, ఒరే అవుతారు. అయ్యయ్యో దేవుడా, నువ్వసలు ఉన్నావా? నేను బతకను, నేను బతకను. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, చచ్చిపోతా, చచ్చిపోతా. అమ్మా 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 అమ్మా, అయ్యో. డోంట్ వరీ, ఈవిడ ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. చాలండి. మా అమ్మకి ప్రమాదం ఉందా లేదా అని అడిగితే ఆవిడ ప్రాణానికి ప్రమాదం లేదు అంటారేంటి? ఆవిడ ప్రాణానికి ప్రమాదం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మా అమ్మకి ప్రమాదం ఉందో లేదో అది చెప్పండి చాలు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరేం కంగారు పడకండి డాక్టర్. మా వదిన మాటలేమి పట్టించుకోకండి. ఇప్పుడు మా కాంతమ్మత స్పృహలోకి రావాలంటే ఏం చేయాలి? కాసిన్ని నీళ్లు మొహాన చల్లండి చాలు. వదినా, డాక్టర్ గా చెప్పింది అర్థమైంది కదా? మొహాన నీళ్ళంట కొట్టు. అలాగే చిట్టమ్మా. కొట్టమంది నా మొహాన కాదమ్మా, మీ అమ్మ మొహాన. సారీ డాక్టర్ గారు, మొహాన నీళ్లు కొట్టమన్నారు కానీ ఎవరి మొహాన అని చెప్పలేదు కదా, అందుకే మీ మొహాన కట్టాను. ఉత్తరించలు గానీ మీ అమ్మ ముఖం మీద నీళ్ళు కొట్టు. అలాగే భాస్కరు. ఓం కాంతాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కాంతమ్మాయ నమః, ఓం కాంతమ్మాయ నమః, ఓం. ఏయ్, అభిషేకంగా చేస్తున్నావా? సరి కొట్టు. అలాగే భాస్కరు. డబ్బు, డబ్బు, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు, అమ్మా, నా నగలు, నా డబ్బు. ఓరి భగవంతుడా, ఎంత అన్యాయం చేశావయ్యా, నాకెంత ద్రోహం చేశావయ్యా. ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బయ్యా, నా చేతులతో నేనే పంచేలా చేశావయ్యా. చాలే, ఎందుకమ్మా అన్ని అబద్ధాలు చెప్తావు? నువ్వేమైనా కష్టపడి సంపాదించిన డబ్బులు అవి? జనాల నోళ్లు కొట్టి అమాయకుల్ని మోసం చేసి సంపాదించిన డబ్బే కదా అది. అదేదో నీ సొంతమైనట్టు అంత బాధపడిపోతున్నావేంటి? కరెక్ట్ గా చెప్పేవదినా. పాపాలు చేసి డబ్బు సంపాదిస్తే ఆ పాపపు డబ్బు లోకుల పాలవుతుంట. ఇప్పుడు అదే జరిగింది. బా 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 బా. చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటుంది? ఒకప్పుడు నువ్వెవరికో చేసిన ద్రోహం ఇప్పుడు నీకు జరిగినట్టుంది అని అంటుంది. ఆ రోజు నేను శంకర్ నారాయణ గారి డబ్బు దొంగిలించినట్టుగా ఈ రోజు నా డబ్బు వీళ్లు దొంగిలించలేదు కదా? ఏంటమ్మా, ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొచ్చిందా? చచ్చా, గతంలో నేనెవరికైనా ద్రోహం చేస్తేనే కదా నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడానికి. మరి అంత షాకింగ్ అయిపోతున్నావేటత్తయ్యా? గుండె మీద చేసుకుని చెప్పు. గతంలో నువ్వెవరి డబ్బు దొంగిలించలేదా? ఏటి మాట్లాడుతున్నావు? మా అక్క మీ కంటికి దొంగలా కనపడుతుందా? ఈ 2 గోదావరి జిల్లాల్లో నికార్సైన నీతివంతురాలు మా అక్క ఒక్కతే. నీ నిజాయితీ గురించి కాకినాడ మొత్తం కోళ్ల పరం అయిపోతుంది గానీ ముందా డబ్బులు ఎవరు అట్టుకెళ్లారో దాని సంగతి తెలుసండి. నేను వెళ్ళొచ్చా కాంతమ్మ గారు?
అప్పుడే వెళ్తారా? కిచెన్ లో అంట్లున్నాయి, బాత్రూమ్ లో బట్టలున్నాయి, అవి తోమేసి ఇవి ఉతికేసి అప్పుడు వెళ్ళండి. నేను అంట్లు తోమి బట్టలు ఉతకాలా? మా అన్న అలాగే మాట్లాడుతుంది. మీరు వెళ్ళండి. వస్తానండి. అయ్యో నా డబ్బు, నా నగలు, నా డబ్బు, నా నగలు అన్నీ పోయాయే. బాధపడకమ్మా. నువ్వెంత ఏడ్చినా పోయిన డబ్బు తిరిగి వస్తుందా చెప్పు? అవునత్త, తెలుసో తెలియకో ఈ జన్మలోనో పోయిన జన్మలోనో నువ్వెవరికో ద్రోహం చేస్తుంటావు. ఆ ద్రోహమే శాపమై ఈ రోజు నీ డబ్బంతా పోయేలా చేసింది. ఎలాగోలా గుండెని రాసేసుకో. అవునమ్మా, మామూలు రాయి చేసుకోలేకపోయినా కనీసం కంకర రాయనే చేసుకో. ఏం చేసుకోవాలి? నీ గుండె. చిన్నోర్మయ్, డబ్బు పోయి నేను గుండె పగిలిపోయేలా ఏడుస్తూ ఉంటే నీకు కామెడీలు అయిపోయాయా? అమ్మా, ఎందుకంత బాధపడుతున్నావు? ఆస్తులన్నీ పోతే ఏంటి? ఈ ఇల్లుంది కదా. అవునరా రవి, డబ్బంతా పోయినా ఈ ఇల్లు మిగిలింది. చిట్టమ్మకి రాసిన మిగతా ఆస్తులు మిగిలాయి. అవన్నా ఉన్నాయిలే, అవి చాలు. నమస్కారం అండి. ఎవరండి మీరు? కాంతమ్మ గారు గుర్తుపట్టారా? గుర్తు ఇప్పుడు పెట్టడం ఏంటి? దున్నపోతు గుర్తు ఎప్పుడో పెట్టాం. వదినా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అలాగే చిట్టమ్మా. కాంతమత్త, ఎవరితను? నేనండి, ఆంబోత్ అప్పారావుని. ఈ ఇల్లు నాదే కదా. ఓ, ఈ ఇల్లు మీదా? అవునమ్మా. అంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి గంటించేసి ఈ ఇల్లు ఆక్రమించుకుందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, కరెక్ట్ గా చెప్పావమ్మా. అమ్మా, అతను చెప్పేది నిజమా? ఇల్లు అతందా? అవును రవి. మరి నాతో కొన్నానని చెప్పావు. ఇంకా అర్థం కావట్లేదేంటి బావా? మీ అమ్మ సంగతి తెలియదేటే. దొరికితే లాగెత్తుదే, దొరకపోతే దోచదు. ప్రస్తుతానికి ఇల్లు అదే బాబుతో ఉండదే. అమ్మా, ఈ ఇల్లు ఇతందేనా? నువ్వు కబ్జా చేశానా? ఇంచుమించు అలాంటిది. రేయ్, అదెప్పుడో జరిగిన పని. ఇప్పుడొచ్చి గుర్తు చేస్తే మాత్రం నీ ఇల్లు నీకిచ్చేస్తానా ఏంటి? నువ్వివ్వటం ఏంటిలే అమ్మా, ఈ చిట్టమ్మ గారే నాకు ఇల్లు ఇచ్చేశారు. ఈ ఇల్లు నీకిచ్చేసిందా? అవును కాంతమత్త, నీకున్న ఆస్తులన్నీ నీ చేతులతోనే జనాలందరికీ పంచిపెట్టించాను కదా. పాపం ఈ ఒక్కిళ్ళు మాత్రం ఎందుకులే అని అతనిల్లు అతనికే రాసిచ్చేసాను. అంటే డబ్బు పోయింది, ఆస్తులు పోయాయి, చివరికి ఇల్లు కూడా పోయిందా? అవునత్త. అంటే నేనిప్పుడు కట్టు బట్టలతో మిగిలానా? ఏం కారణం మనం ఏంటి? ఎక్కువ ఆలస్యం చేస్తే ఆ ఒంటి మీద బట్టలు కూడా మిగలవు మరి. దేవుడా, నాలాంటి మంచి మనిషికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలిచ్చావు? చిట్టమ్మ చిట్టమ్మ, జనాలందరినీ పిలిచి డబ్బులు పంచేశావు. చివరికి ఈ ఇల్లు కూడా ఇచ్చేశావు. కనీసం నీ పేరు మీద రాసిన ఆస్తులైనా నా పేరు మీదకి తిరిగి రాసయ్యమ్మా. అంటే నాకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలత్తా. సమయమా? అలా అనకమ్మా.
నీకు దండం పెడతాను. హ? ఆస్తులు రాసిచ్చేస్తే వీడికి ఈ ఇల్లు బదులుగా ఏదో ఒకటి రాసిచ్చేస్తాను. కనీసం ఈ ఇల్లైనా మిగులుతుందమ్మా. సారీ అత్త, ఆస్తులన్నీ నా పేరు మీద రాసేటప్పుడే నేను చెప్పాను. మీరు అడిగినప్పుడు రాయను, నాకు నచ్చినప్పుడే రాస్తాను అని. అందుకు నువ్వు ఒప్పుకొని ఆస్తులన్నీ నా పేరు మీద రాసావు, అవునా కదా? అవును. మరి ఇప్పటికిప్పుడు రాయమంటే ఎలా చెప్పు? నాకు కాసంత సమయం కావాలి కదా. అది కాదమ్మా. బావా చూడు, మీ అమ్మ నన్ను ఎలా బామాట పెట్టేస్తుందా? ఇప్పటికిప్పుడు నా ఆస్తులన్నీ మీ అమ్మకి రాసేవంటే నేను ఎలా రాసిస్తానో చెప్పు బావా. నీ ఆస్తులా? మరి నా పేరు మీదుంటే నా ఆస్తులు కాక నీ ఆస్తులా ఏటే? బావా మీ అమ్మకి చెప్పేసే, నాకు కాసంత సమయం ఇవ్వనే.